ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు అయితే నేను పానీపూరి రెసిపీని చూపించబోతున్నాను. బండి స్టైల్లో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక 3 అవర్స్ నానబెట్టుకున్న తెల్ల బఠానీని వేసుకోవాలి. ఒక 2 సార్లు వాష్ చేసేసుకున్నాను. వాటర్తో పాటు వేసేసుకొని ఒక పొటాటో వేసుకున్నాను. కావాలంటే పొటాటోని ఇంకో 2 అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒకటే వేసుకున్నాను. ఒక 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ తర్వాత మనకి బఠానీ మంచిగా మెత్తగా ఉడికిపోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి ఒక చేతి నిండా కొత్తిమీర, పుదీనాను తీసుకోవాలి. 2 ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, వేయించిన జీలకర్ర, అలాగే కారం తగ్గట్టు ఒక 2 పచ్చిమిర్చి, ఒక 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. వీటినన్నిటిని కొంచెం స్మూత్గా ఏం అవసరం లేదు, కొంచెం బరకగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పెట్టేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మనము ఒక బౌల్లోకి వేసుకోవాలి. దేంట్లో అయితే మనం పానీ ప్రిపేర్ చేసుకుంటామో అందులోకి వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేశాను. ఈ బౌల్ కొంచెం పెద్దదైంది, అందుకని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేశాను. రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ వేసాను కాబట్టి చూసుకొని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ స్కిప్ చేయొద్దు. ఈ పానీకి టేస్ట్ బ్లాక్ సాల్ట్తోనే వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం చూసుకోవాలి. కారం సరిపోకపోతే చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఉడకపెట్టుకున్న బఠానీ అలాగే ఉల్లగడ్డని రెండింటిని లైట్గా మ్యాష్ చేసుకోవాలి. నేను కొంచెం బఠానీలుగానే ఉంచుకుంటున్నాను. కావాలంటే పేస్ట్ లాగా బాగా మెత్తగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న దాన్ని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడరు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, మీకు నచ్చినట్టు వేసుకోండి చిల్లీ పౌడరు. అలాగే రఫ్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీరని వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా బాగా మొత్తం కలిసేలా కలిపేసుకున్న తర్వాత మనకి ఫిల్లింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇలా కలిపేసేసుకొని మనం అన్నీ రెడీ సెట్ చేసి పెట్టుకోవాలి. మనకి ఈ పానీ, అలాగే పూరీలు, అలాగే స్టఫింగ్, ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ రెడీగా ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు పూరీని తీసుకొని ఇలా హోల్ పెట్టేసుకొని ఇందులో స్టఫ్ చేసేసుకొని పైన ఆనియన్స్ పెట్టేసుకొని పానీలో ముంచుకొని తింటుంటే ఒక్కొక్క పూరి అలాగే వెళ్ళిపోతుంటుంది. మనం బండిలో చేసుకునే దానికంటే ఇంట్లో హైజీనిక్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా, పెద్ద కష్టమేం కూడా ఏం ఉండదు. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.